నమస్తే అండి. మరుసటి రోజు ఉదయమే అయితే ఆకు కోసం వచ్చామండి. అక్కడ చూస్తే ఆకు మొత్తం అంతా అయిపోయింది ముందు కోసిన చోట. ఇంకా సరే అని చెప్పేసి వేరే చోటకైతే వచ్చాము. పొలాలంతా వెతుక్కుంటూ వచ్చాము. ఇక్కడైతే ఒక కుంటలో ఉందనమాట. చిన్నగా ఉందండి ఆకు అంతా గానీ, ఇలా గోరుతో తీస్తుంటే గోరు మొత్తం అంతా గానీ నల్లగా అయిపోయింది. కాకపోతే ఆకు చూడడానికి కానీ చాలా బాగుంది. ఇంత ఆకు కోయడానికి మాకు చాలా టైం అయితే పట్టిందండి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది ఆకు. ఇంకా పక్కనే ఇండిగో చెట్టు అయితే ఉందండి. అందులో నాకు గానీ నేను ఆకు మాత్రమే తీసుకున్నాను. కొమ్మలంతా గానీ అలాగే వదిలేసాను. కాయలు గానీ అలాగే వదిలేసాను. ఎందుకంటే అవి చాలా లేతగా ఉన్నాయండి. ముదిరితే గింజలు రాలి మళ్ళీ మొలకలు వస్తాయి కదా అని చెప్పేసి అలాగే వదిలేసాను అనమాట. ఇంకా మేము వచ్చేసి గుంటగలగరాకు అలాగే ఇండిగో ఆకు మొత్తం అంతా కోసుకున్న తర్వాత పొలం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మెంతి ఆకు ఉంది. ఇంకా మెంతి ఆకును గానీ ఒక 2 కట్టలు అయితే కోసుకున్నాము. ఎందుకంటే మనం ఈ ఆకును గానీ ఆయిల్ లెక్క వాడతాం కాబట్టి మెంతి ఆకు గానీ 2 కట్టలు అయితే కోసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని ఆకుకూరలేనండి. మెంతాకు, పాలకూరాకు, సిరికూరాకు, తోటకూరాకు మొత్తం అన్నీ కానీ ఒక పక్క అయిపోయినాయి. ఇంకో పక్క వచ్చేసి చిన్న చిన్న మొలక వస్తుంది అనమాట. ఇంకా మేము ఈ మెంతాకు తీసుకొని వచ్చేసి ఇంకా అక్కడ ఎండ ఎక్కువగా ఉందని చెప్పి నీటిలో వచ్చి ఈ మెంతాకునంతా అయితే ఇడిపించుకున్నామండి. ఇక్కడ ఈ పొలంకి వచ్చేసి నీళ్ళు ఎందుకు పెట్టినారంటే ఇది మొత్తం అంతా దుక్కి చేసి టమాటా నాటడం కోసము. ఇంక ఈ నీళ్ళంతా కానీ ఎలకు బొక్కలు పెట్టేసి నీళ్ళంతా వెళ్ళిపోతున్నాయి. నీళ్ళంతా ఆ పక్కకు పోకుండా దాన్ని అంతా నిలేస్తున్నారనమాట. ఇంకా ఇదంతా నిలేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా నాకు తెలిసి చెట్టు కనపడగానే ఇంకా నేను ఆ కాయలు చూసి కాయలు చాలా బాగా ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి అడిగాను. ఇంకా మా అక్క అయితే సరే అని చెప్పి ఆ కాయలు అయితే కోసుకుందామనింది. అక్కడ ఆ కాయలు ఎందుకు ఫ్రెష్ గా ఉన్నాయంటే ఇది వచ్చేసి ఊరు బోర్ మోటార్ అనమాట. ఆ నీళ్ళంతా అక్కడ వచ్చిన నీళ్ళంతా ఆ చెట్టుకు పోతా ఉన్నాయి. చాలా బాగున్నాయండి కాయలు కానీ. కాయలు చూస్తే చాలా ఉన్నాయండి. ఆ కాయలన్నీ ఆ చేతిలో పట్టుకుని తీసుకెళ్లాలన్నమాట. ఎక్కువ ముండ్లు ఉంటాయి కాబట్టి. ఇంకా మా దగ్గర అయితే కవర్ గానీ లేదు. ఇంకా సరే అని చెప్పి మా అక్క అక్కడ వైర్ ఒకటి పడింటే ఆ వైర్ అన్ని కానీ ఈ విధంగా కుచ్చి పెట్టింది అనమాట. ఈ విధంగా అన్ని కుచ్చి ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఈ నాగదేలకాయలు తినడం వల్ల మనకు గానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.